ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా స్టార్స్ అంతా ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒకేసారి 4-5 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ఒకటి పూర్తయ్యేలోపు మరొక ప్రాజెక్ట్ ని పట్టాలపైకి తెచ్చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఓ ఇద్దరు స్టార్స్ స్లో అయిపోయారు. కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చెప్పడం లేదు. టాలీవుడ్ బడా స్టార్స్ అంతా ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. గుంటూరు కారంతో హిట్ కొట్టిన మహేష్ ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తుంటే, కల్కితో 1000 వాలా పేల్చిన ప్రభాస్ ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఇక దేవలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వార్ 2ని మరో పక్క తెరకెక్కిస్తూ ఉంటే, పాలిటిక్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ మళ్లీ వెండి తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ఈ రేంజ్ స్పీడ్ బన్నీ రామ్ చరణ్ లో కనిపించడం లేదు. వాళ్ళు ఎందుకు స్లో అయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదు. పుష్పతో బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. పుష్ప 2 సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి 1 year టైం తీసుకున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడో చెప్పడం లేదు. త్రివిక్రమ్తో ఓ సినిమాకి కమిట్ అయినా అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియడం లేదు. అట్లీ నెల్సన్తో సినిమాలంటూ కామెంట్స్ వచ్చినా వాటిలో వాస్తవం లేదని తేలిపోయింది. సో పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఎవరితో అనేది పెద్ద పజిల్గా మారింది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే RRR తర్వాత గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ఫినిష్ కాలేదు. డిసెంబర్లో రిలీజ్ అంటున్నా ప్రచారం జరుగుతున్నా గ్యారంటీగా వస్తుంది అన్న నమ్మకం కనిపించడం లేదు. ఇక బుచ్చిబాబుతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన చెర్రీ ఇప్పటి వరకు దాన్ని మొదలు పెట్టలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పడం లేదు. మొత్తానికి టాలీవుడ్ బడా స్టార్స్ అంతా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటే, చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి ఈ ఇద్దరు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటున్నారు.